కొంచెం సున్నితమైన మనస్తత్వం. కళాకారులు కదా వచ్చిన ప్రాబ్లమ్. వ్యాపారస్తులు అయితే దీన్ని ఎలా డీల్ చేయాలి, ఏ ఓటీటీకి ఇవ్వాలి? ఓటీటీ వైపు నుంచి ఏమైనా మీకు సపోర్ట్? ఓటీటీ మంచి సపోర్ట్ సార్. ఓటీటీలో మంచి వస్తుంది అనేది అందరూ నమ్మకం ఉంది యాక్చువల్లీ ప్రస్తుతం. ఈ తర్వాత ఈ ఇన్సిడెంట్ తర్వాత నేనేదో ఎమోషనల్ అయిపోయాను, కానీ అందరూ బాధపడ్డారు. ఆల్మోస్ట్ 90% బాధపడ్డారు. ఫోన్లు చేసి ఒక్కొక్కరు 5 నిమిషాలు నాకు బలంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, ఇవన్నీ చెప్తున్నారు. అసలు మారుతి గారిని కలిసారా మీరు సినిమా తర్వాత? ఆయన షూటింగ్లో ఉన్నారు, గ్రీస్లోనే ఎక్కడో ఉన్నారు. గ్రీస్లో ఉన్నారు. మెసేజ్ పెట్టారు. మెసేజ్ పెడితే నేను చెప్తే ఏం లేదు, చూడు అందరూ ఇప్పుడు ఏంటిది త్రిబాణధారి బార్బరీకి మాకు ఎవరికి తెలియదు అంటున్నారు. చిన్న చివట్లు పెట్టారు. నువ్వు అప్పుడు వినలేదు మోహన్. ఆయన చాలా హంబుల్ అండ్ అందరికి చాలా నేర్చుకోవాలి సార్. అయ్యో, అతను ఎక్కడి నుంచి ఎంత చిన్న స్థాయి నుంచి వచ్చాడు మీలాగే. ఆయన ఒక మాట అన్నాడు సార్, వినిపిస్తారు సార్, ఇది ఇలా ఉంటది ఇలా ఉంటది. మనం ఈ ఏజ్ కి అర్థం చేసుకోవాలి, లేదా మనకున్న ఏజ్ కి మెచ్యూరిటీ సంబంధం లేదండి. ఇప్పుడు కొంతమంది క్యాచ్ చేయగలుగుతారు, మీరు కొంచెం ఇమోషనల్ పర్సన్ లాగా ఉన్నారు, నమ్మిన దాని వెనకట్లు వెళ్ళిపోయారు. అంటే నేను వెళ్ళడానికి కూడా రీజన్స్ ఉన్నాయి సార్. మేము యాక్చువల్లీ ప్రొడక్షన్ హౌస్ లో అందరం నిర్ణయం ఒక దాటి మీద ఉండేవాళ్ళం. నేను ఏదైనా ఫోర్స్ఫుల్ గా చేసినవి చేశాను, కొన్ని వాటికి అందరూ నిర్ణయం తీసుకుని. ఎందుకంటే సార్ డబ్బులు పెట్టే వాళ్ళ నిర్ణయాలు కూడా చాలా అవసరం. ఎంతసేపు విజయపాల్ రెడ్డి గారు కూడా ఆలోచించలేదా మన మారుతి గారు వద్దన్న తర్వాత? ఆయన కూడా ఆలోచించలేదు. మేము అందరం ఒకటే నిర్ణయం మీద ఉన్నాం. ఒకటే నిర్ణయం లేదు, బార్బరిక్ అనేది నువ్వు చెప్పిన కథ చెప్పినప్పుడే ఆ బార్బరిక్ నాకు కనెక్ట్ అయింది, దాని మీద వెళ్దాం అది ఇదని సార్. అందరం ఆయన డెబ్యూగా కానీ అందరం కూడా ఈ విషయంలో మారుతి గారి మాట తీసుకోలేదు 100% అనేది వాస్తవం సార్. 100% వాస్తవం. ఇక పబ్లిసిటీ అంటారా, పబ్లిసిటీ 1.5 year ఖర్చు పెట్టారు. 1.5 year ఖర్చు పెట్టారు. అది ఎందుకంటే ఒక డైరెక్టర్గా నేను చెప్తాను. బట్ టెంప్లెట్ మోడల్, నాట్ బియాండ్ దట్. ఒక టెంప్లెట్ లాగా, అంటే ఇన్నోవేటివ్ గా చేయలేదు. ఇన్నోవేటివ్ క్రియేషన్ ఏదైనా ఉంటేనే. మీ సత్యరాజ్ గారు అయితే అన్ని ప్రెస్ మీట్లకి అటెండ్ అయ్యాడు. ఇట్స్ ఆల్ టెంప్లెట్. బట్ ఏంటంటే ఎక్కడ ఇవ్వని ఆయన ఇంటర్వ్యూలు మన సినిమాకి ఇచ్చారు. ఎందుకంటే ఆయన నమ్మాడు సినిమాని. అంటే మీరు ఉదయ్ భాన్ గారి క్యారెక్టర్ ని ఇంకొంచెం కరెక్ట్ గా మౌల్డ్ చేస్తుంటే బాగుండేదేమో అన్నది నేను నా రివ్యూలో కూడా చెప్పాను. నేను అది ఉదయ్ భాన్ గారు లాంటి ఒక మాస్ పుల్లర్ని పెట్టుకున్న తర్వాత ఆవిడనేదో అలా ప్రజెంట్ చేసి అలాగంటి చేశారు. ఆవిడకి కూడా అంత ఎమోషనల్ సీక్వెన్సింగ్ అవన్నీ ఉంటే అది బాగా హెల్ప్ అయి ఉండేది సినిమా. కొంచెం ల్యాగ్ అవుతుందని 3 సీన్లు తీసేసాం సార్. చేసినవే తీసాం. ల్యాగ్ అవుతుంది, క్రిస్పీగా వెళ్ళదు మళ్ళా అనేసి తీసేసాం. మీ మీద ఇంకొక అభియోగం కూడా ఉంది, అలా చెప్పులు గట్ట పెట్టి కొట్టుకోవడం అన్నది కేవలం పబ్లిసిటీ స్టంట్ అని కూడా అన్నారు. భరద్వాజ్ గారే అన్నారని విన్నాను నేను. భరద్వాజ్ గారు చూసాను, అది నేను వినలే, నాకు అది అలా అనిపించలేదు. మీరేమనుకుంటున్నారు? మీరే చెప్తున్నారు కదా, పక్కన ఇంట్లో ఫ్యామిలీ ఎమోషన్ నేను చెప్పాను ఇప్పుడు. అదే మీరు డైరెక్ట్ గా చెప్తున్నారు కదా, మనం అనుకోవడానికి ఏం లేదు అందులో. మీరు ఇమోషనల్ గా బరస్ట్ అయ్యారు అంతే, జనాలు చూడలేదు అని. అలాంటి సినిమా అంటే చేయాలనుకుంటే శుక్రవారం మార్నింగ్ షో తర్వాత, మ్యాట్నీ తర్వాత ఫస్ట్ షోకి చేస్తుండేవాడిని. నేను ఆదివారం డెడ్ అయిపోయింది సినిమా, అప్పుడు కదా ఎమోషనల్ అయ్యాను. కరెక్ట్. అది ఎలా స్టంట్ అవుతుంది. కరెక్ట్. అది ఓకే. ఒక థింగ్ ఏంటంటే సార్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఇది నా ఇన్స్టా వరకు నాకు 2000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. నా ఇన్స్టా వరకు ఉండిపోతుంది ఏమంటుందని కొంతమంది ఏదో ఎమోషనల్గా చూస్తారు, బాధపడతారు, నా సర్కిల్ అయినా చూస్తారు అనేది ఒక ఎమోషన్తో పెట్టాను. ఇదేమో మొత్తం ప్రపంచం వాళ్ళతో అడ్డుకుంది. ఇది అడ్డుకొని మీరు కాదు సినిమా రిలీజ్ ముందేనే చేశారు కదా ఇది. రిలీజ్ మీరు రాకపోతే చెప్పులు పెట్టి కొట్టుకుంటానని అలాంటిది ఏదైనా ప్రోగ్రామ్ ఒకటి చేసి పెట్టుంటే అన్నారు. యాక్చువల్లీ అన్న అదొకటి కూడా సార్, ఇది ఒకటి ప్రాబ్లం ఉంది నాకు. లేదా త్రిబాణాలు 3 బాణాలు పట్టుకుని నేను పొడి చేసుకుంటాను థియేటర్కి రాకపోతే భయపెట్టవలసింది. లేదు అన్న, మీరు ఒకవేళ మీరు థియేటర్కి వచ్చి సినిమా మీకు నచ్చకపోతే నా చెప్పుతో నేను కొట్టుకుంటాను అన్న.
అన్నాను. ఓ బిగినింగ్ లోనే అన్నా. ఓ దాన్ని ప్రూవ్ చేసుకున్నారు. దాన్ని ఏంటంటే అది నాకు బ్రెయిన్లో ఉండిపోయింది. అంటే అది ఫ్లాపా లేకపోతే అసలు చూడలేదా, అసలు ఏదీ లేదు, సరేలే మాట ఇచ్చాం కదా, మాట ప్రకారం చెప్పుతో కొట్టుకుందాం. కానీ అది ఎమోషనల్ అయిపోయింది సార్. చెప్పుతో కొట్టుకోవాలన్నది నా వల్ల కాల, కానీ అది వచ్చేసింది. అదేలేండి, అదే మీకు రికార్డ్ అయిపోయి ఉంది మైండ్ లో ఉండిపోయింది. సబ్ కాన్షియస్ లో చెప్పుతో కొట్టుకుంటాను అనేది ఉంది. బాటావారి చెప్పు మీకు బుర్రలో ఉండిపోయింది. కానీ మీకు ఓటీటీలో మంచి పేరు వస్తుందండి. ఓటీటీ వ్యూయింగ్ లో మీకు అలాంటి మంచి సినిమా తీసిన విజయపాల్ రెడ్డి గారికి మీరు ఒక మంచి ఇంటెన్షన్ తో తీసిన సినిమా అది. మీరేదో మాస్ మసాలా మిక్స్ లా కాకుండా ఫెయిర్ గా తీశారు ఫిల్ము. మంచి సత్యరాజ్ గారు లాంటి మాత్రం బాగా మంచి ప్లస్ ఫిల్మ్ కి అన్నీ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే చాలా కర్ణుడి చావుకి 6 కారణాలలాగా కొన్ని సినిమాలకి ఆ విఘాతం కలుగుతుందండి. ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్సే సరే పెద్ద పెద్ద సినిమాలు పోయినాయండి, పెద్ద సినిమాలు. అంతేందుకు సార్, కొత్తలో ఒక మొన్నటిదాకా ఎవరికి తెలీదు. అది ఎత్తుకునే వాళ్ళు కరెక్ట్గా ఎత్తుకున్నారు, కూర్చోబెట్టారు ఒక షార్ట్ టైంలో. అవును, మేమేమో ఎప్పుడు జనవరి నుంచి దాన్ని ఏమో టీజర్ రిలీజ్ చేసి ఒక ఈవెంట్, సాంగ్ రిలీజ్ చేసి ఒక ఈవెంట్, ఇట్లా ఏంటంటే 6 నెలలు ఈ డబ్బుని వేస్ట్ చేసామనిపించింది సార్. అంటే నాకు అర్థమైంది ఏంటంటే జస్ట్ 15 రోజుల ముందు డబ్బు తీసుకొచ్చి కరెక్ట్గా దాన్ని పెట్టాలి సార్. రిలీజ్కి మళ్ళీ వారం, ఇదంతా కరెక్ట్ ప్లాన్ చేయాలనేది నాకు ఇప్పుడు అర్థమైంది. అనవసరంగా మనం టీజర్కో లేకపోతే ఇలాంటి వాటికి అస్సలు చేయకూడదు. అది పెద్దవాళ్ళకి ఓకే, పెద్ద హీరోలకి నడుస్తుంది. ఇప్పుడు అనిల్ రావిపూడి గారు చేస్తుంటారు, షూటింగ్లోనే స్టార్ట్ అయిపోతుంది అన్ని. అదే మీరు ఇందాక అన్నారు కదా టెంప్లెట్ కాకుండా కొత్తగా చేయలేకపోయామని. అనిల్ రావిపూడి గారు అవుట్ ఆఫ్ ది టెంప్లెట్ చేస్తారు కాబట్టి బాగా రీచ్ లోకి వెళ్తారు. లేకపోతే ఆవిడెప్పుడు నయనతార గారు ఎప్పుడు రావాలి, కొంచెం ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోమని ఆవిడ డైలాగులు బాగా ఎంత బాగా రీచ్ అయినాయి, సూపర్ గా. అలాంటిది ఏదో మీరు ప్లాన్ చేసుకోవాలి. అలాంటిది ఏదో మనం టెంప్లెట్ కాకుండా వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళాల్సి ఉండేది. కానీ వెళ్ళాల్సిన టైంకి మనకి ప్రాపర్గా డబ్బులు అందట్లా. అంటే డబ్బులు ఎలా అయిపోయిందంటే అక్కడ ఇక్కడ ఇలా అయిపోయింది. డబ్బుల్ని జనవరి నుంచి ఖర్చు పెడుతున్నాం కదా, జనవరి నుంచి ఖర్చు పెట్టి లాస్ట్ 15 రోజులకు వచ్చేసరికి 50 లక్షల చేతిలో ఉంటే ముందంతా 1 కోటి అయిపోతే ఇలా చిన్న మిస్లీడ్ అయిపోయింది సార్. అది మిస్లీడ్ ఎలా అయిపోయింది అని అంటే ఇక మనం ప్రొడక్షన్ హౌస్లో మేము అందరం కూర్చొని దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయాం సీరియస్లీ. అందులో కూడా ఒక రకంగా ఇదే అనాలి, ఫెయిల్ అనాలి. సినిమా ఫెయిల్ అంటే నేను ఒప్పుకోలేకపోతున్నాను సార్. అందుకే ఎందుకంటే సినిమా ఫెయిల్ అన్నది కాదండి, కంటెంట్ ఫెయిల్ అవ్వదు. దాన్ని ప్రమోట్ చేయడమో లేకపోతే ఆడియన్స్ రిసీవ్ చేసుకునే దగ్గర ఎక్కడో కొన్ని మిస్ఫైర్ అవుతాయి, దాన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. పెద్ద సినిమాలకే జరిగింది అలాంటి ప్రాబ్లం. విజయపాల్ రెడ్డి గారు ఎక్కడ డ్రాప్ కూడా అవ్వలేదు సార్. అనుకున్న 1.5 crore పెట్టాడు ఆయన. అయ్యో అతను చూడడానికి సున్నితంగా ఇంత కాలేజీ ఎగ్గొట్టి తిరుగుతున్న కుర్రల్లా కనిపిస్తాడు కానీ ఆయన వెరీ స్ట్రాంగ్ ఇన్సైడ్, వెరీ స్ట్రాంగ్. సినిమా అయిపోయి తర్వాత రోజు జనాలు రాలేదు, ఆదివారం రోజు ఆయన్ని కలిశాను నేను. ఆదివారం ఉదయం కలిసినప్పుడు నేను ఆఫీస్లో ఉన్నాను, కూర్చొని యాజ్ యూజువల్గా నా డైరెక్టర్ సీట్లో నేను కూర్చొని ఉన్నాను. వచ్చి తలుపు తీసి అనుకొని ఆయన రోజులోకి వెళ్ళిపోయాడు. ఎంత డబ్బులు జనరల్గా అంత డబ్బులు కూడా అనుకొని చిన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. అదేలేండి, చాలా బాధ అనిపించింది సార్ కదా. మరి మళ్ళీ వెళ్ళినప్పుడు అలా త్రివిక్రమ్ డైలాగ్ లాగా 2 చేతులు జోబులో చేయి పెట్టుకొని అలాగా ముందుకు నడిచాడు. డ్రైవర్ అలా తీసుకొని వస్తున్నాడు, కారు ముందుకు నడుచుకొని వెళ్ళిపోతున్నాడు. నాకు అనిపించింది ఈయన ఇంటికి వెళ్తాడు ఏం ఆలోచిస్తాడు, ఇలాంటివన్నీ కదా. ఎమోషనల్ డబ్బులు కదా సార్, డబ్బు కదా ఈ సినిమా. ఈ డబ్బులు ఏదైనా బడ్జెట్ కూడా ఎక్కువైందంట కదండి. ఆ బడ్జెట్ మనం అనుకున్నట్టే ఆ దగ్గరలోనే అయింది సార్, అనుకున్నట్టే. మేము 7.5 అనుకున్నాము, జస్ట్ 8.5-9 అయింది. ఇంకా కొన్ని అదర్ పేమెంట్స్ ఉన్నాయిలేండి, అవి సపరేట్. అవి సినిమాకి సంబంధించి కాదు. అది మరి దీని మీద ఎలా వేశారు? అది కారణాలు ఉన్నాయి సార్, ఇప్పుడు చెప్పకూడదులేండి. ఎందుకు చెప్పకూడదు?
హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.